వెల్కమ్ టు వైఫై మీడియా. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ బోనా నగేష్ ఓయూజేఏసీ అధికార ప్రతినిధి ఉన్నారు. అసలు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఉన్న 119 మంది ఎమ్మెల్యేలో ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు బెస్ట్ ఎమ్మెల్యే, ఎవరు బెస్ట్ మంత్రి, మరి సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా పనిచేస్తుండో వాళ్ళు అడిగే తెలుసుకుందాం. హలో బ్రదర్, బాగురా? బ్రదర్, ఇక్కడ తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యే ఉన్నారు. బెస్ట్ ఎమ్మెల్యే ఎవరు? బెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే మునుగోడు ఎమ్మెల్యే, మునుగోడు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బెస్ట్ ఎమ్మెల్యే. తెలంగాణలోనే 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో, ఎంపీలలో, అధికారులలో ద బెస్ట్ ఎమ్మెల్యే తను రాజగోపాల్ రెడ్డి. అంటే ఎందుకు బెస్ట్ ఎమ్మెల్యే? ఇవాళ మద్యపానం నిషేధం అని ఒకే ఒక నియోజకవర్గంలో చేసిన మునుగోడు ఎమ్మెల్యే తప్ప ఏ మగోడు లేడు, ఏ మునగాడు లేడు. అందరూ చెప్పుకొని పేరు టైటిల్ వేదికల మీద చెప్తారు, కానీ ప్రజలతోటి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల మధ్యలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒకే ఒక వ్యక్తి శిశులమ్మ బిడ్డ, ఏకైక బిడ్డ. నలుగురిని ముగ్గురిని కన్నా బిడ్డ కంటే దమ్మున్న కోమటిరెడ్డి వారసులలో ఏకైక మగోడు మునగాడు మునుగోడు బిడ్డ. అంటే ఇప్పుడు ఆయన మంత్రి పదవి కోసమే ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి కొంతమంది ఆరోపిస్తారు. మరి దాని గురించి ఏమంటారు? ఆయన వెంట్రుకతో సమానం మంత్రి పదవులు వెంట్రుకతో సమానం. పదవికి వన్నె తెచ్చే విధంగా ఇవాళ మంత్రికి రాజ్యాంగబద్ధంగా ఇలా క్యాబినెట్ కి వన్నె తెచ్చే పదవి క్యాబినెట్ పదవి. ఆ మంత్రి పదవి కోసం ప్రజలు ఆశిస్తున్నారు. ఆయన చండూరులో మీటింగ్ పెట్టి ఆయన అన్నాడు, నా మంత్రి పదవికి జారెడ్డి అడ్డుపడుతున్నా చెప్పి ఆయన మాట్లాడాడు. దాని గురించి మీ కామెంట్ ఏంది? నేను ఇక్కడ క్లారిటీ ఇస్తా. ఇప్పుడిప్పుడే మిసాలు వచ్చి 30-40 ఏళ్లలో ఉన్న మంత్రి ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తికి ఇవాళ 70-60 ఏళ్ళు కాటికి కాలు చాపిన వ్యక్తి, ఈ హోం మంత్రి నుంచి మంత్రుల దాకా సీఎం దాకా పోయిన వ్యక్తికి నేను పార్లమెంట్ లో తెలంగాణ కోసం బిల్లు విషయంలో నేను పెప్పర్ స్పీలర్లో ఇలా యుద్ధం చేసిన నాకు మంత్రి పదవి వస్తే ఇవాళ క్యాబినెట్ లో అత్యున్నత అభివృద్ధిని చేస్తా, ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకు మంచి చేస్తా అనే కోణంలో ఆయన మంత్రి అడిగిండు తప్ప ఇవాళ జల్సాలకు ఫ్లైట్లలో తిరగడానికి మంత్రి పదవి అడగలేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి కూడా మునుగోడు నియోజకవర్గం సంబంధించి అంటే ఎప్పుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఉన్న హయాంలో ఒక మంత్రి పదవి చేసేదా, అప్పుడు కూడా పెద్ద అభివృద్ధి నోచుకుంది అయితే ఏం లేదు. ఇప్పటివరకు కూడా మంత్రి పదవి రాలేదు. ఒక మునుగోడు నియోజకవర్గం చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంటుంది. ఫ్లోరైడ్ ప్రాంతము, అక్కడ ఉన్న ఫ్లాట్లు కానీ అవి కానీ ఇంకా పూర్తి కాలేదు. దానికోసం రాజగోపాల్ ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు. మరి ఆ మంత్రి పదవి అడుగుతుంది కూడా. బ్రదర్ ఏమంటాడంటే ఆయన కోసం అడగట్లేదు, జల్సాల కోసమో తిరగడానికి అడగడం లేదు, నేను మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన మంత్రి పదవి అడుగుతున్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఆయనకు మంత్రి పదవి రాకుండా ఉండడానికి అడ్డుపడుతుంది ఎవరు? ముఖ్యంగా నువ్వే చెప్తున్నావు, జానారెడ్డి అని చెప్తున్నావు. నేను చెప్పలే జానారెడ్డి అని. ఆయన రాజగోపాల్ రెడ్డి ఒక సభలో నా మంత్రి పదవికి అడ్డుపడుతున్న జానారెడ్డి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు చంద్రూరు సభలో. ఇప్పుడు నేను అదే అంటున్నా, చంద్రూరు సభలో చెప్పిండని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నారు. మీరు అన్నప్పుడు నేను అనడంలో తప్పే ఉండదు. మీరు అన్నారు జానారెడ్డి అడ్డుపడ్డారు అని. అందులో ఎంతవరకు నిజం ఉన్నది? ఈ అన్నాడంటే నిజం ఉన్నట్టే కదా. ఓకే, సీతనెత్తిపోయిన రావణాసురుడు అని ఒకటి అన్నారు. అది నిజం అబద్ధం తెలియడానికి చరిత్రకి వెళ్ళాలి. అది నిజం అబద్ధం అనడానికి చెండూరులో మీటింగ్ పెట్టింది కదా, నిజమే అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ వాళ్ళ అన్న కూడా ఇప్పుడు బట్టి విక్రమార్క గారు మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, నిజమే మీరు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినాం, నిజమే అని చెప్పిండు. మరి ఎందుకు ఇవ్వడం లేదు అసలు? జారెడ్డిని కాకుండా కానీ మరి రేవంత్ రెడ్డికి కూడా ఇష్టం లేదా? ఇప్పుడు 3 మంత్రి పదవులు ఉన్నాయి క్యాబినెట్ లో. 3 పదవుల్లో ఒకటి మంచి బెస్ట్ పర్సన్ గా రాజగోపాల్ రెడ్డిని ఎన్నుకున్నారు, అందరి మనసులో ఉన్నది. అంటే ఇక సామాజిక కోణాలలో చూసుకుంటే నల్గొండ మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళే ఉన్నారు, రెడ్డిలే ఉన్నారు కాబట్టి బీసీకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తా ఉన్నది. బీర్ల ఐలయ్యకు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది బీసీ అభ్యర్థికి అని చెప్పి కొంత మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి మీరు ఏమంటారు? బీర్ల కూడా మంచి దగ్గర కన్నయ్య కూడా రావాలని కోరుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ బీసీ కాదు, పనిచేసే వ్యక్తికి ఏమని చెప్తా. నేను ఏమంటా అంటే పనిచేసే వ్యక్తికి ఏమని చెప్తా. పనిచేసే వాళ్ళకి పదవి ఇవ్వాలి. బీర్ల పనిచేయడు అని చెప్పట్లే, బీసీకి వద్దనట్లే. రాజగోపాల్ రెడ్డికి, బీర్లకి, మందుల స్వామికి, వేముల వీరేశంకి, కుంభవాణిలకి, చుట్టుపక్కల ఉన్న నల్గొండ, ఉమ్మడి నల్గొండ నువ్వు ఏమైతే చెప్పినావో, ఉమ్మడి నల్గొండలో క్లోరిన్ విషయంలో కానీ ఇవాళ ఏ వ్యక్తికి, ఉమ్మడి నల్గొండ కాదు తెలంగాణ స్టేట్ లో ఎవరికి ఏ ఆపదైనా రాజగోపాల్ రెడ్డి ఒక మాట ఇచ్చిందంటే ఒక శాసనంగా దాన్ని పరిష్కారం చేస్తారు. ఇలా చాలా మంది మంత్రులు వాళ్ళ దగ్గరున్న మంత్రులే ఇలా ఒక మాట చెప్పి రేపు గడివిస్తారు, కానీ రాజగోపాల్ రెడ్డి వెంటనే ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. అందుకు నేను రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వాలి అని
ఇవాళ విద్యార్థుల ఆకాంక్ష ఇవాళ నాకు రాజగోపాల్ రెడ్డికి దగ్గర చుట్టం లేదు, ఆయన నాకేం గట్టికాడ పుట్టకడ దగ్గర వాళ్ళం కాదు. ఎందుకు అడుగుతున్నా అంటే ప్రజలకు ప్రజాసేవ చేసే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా. అలాంటి వ్యక్తికి రావాలి. అందులో బీసీ కోణంలో బీసీ రిజర్వేషన్ 40% అన్నారు కాబట్టి అలాంటి కోణంలో కూడా రావాలి. రాజగోపాల్ రెడ్డి రావడం వల్ల దాదాపు 12 నియోజకవర్గంలో 7-8 సీట్లకు ప్రభావితం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వాలి అని అడుగుతా ఉన్నా నేను. ఓకే, ఒక విషయం చూస్తా అండి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీకు చాలా మంది కూడా కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా, ఎవరి పాలన బెస్ట్ అనిపించింది మీకు? ఇప్పుడు ఎన్ని పెగ్గులు దాయడం అంటే లెక్కలు చెప్తే కేసీఆర్ పాలన కంటే ప్రజల పాలన, ప్రజలతోటి ప్రజాపాలన బాగుంది, ప్రజల్లో ఉన్న నాయకత్వం కంటే ప్రజల పాలన బాగుంది అని కోరుకుంటాం. ఆయన ఏమో కొడుకు ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి ప్రజల ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. అందుకే ప్రజల పాలన బాగుందని, ప్రజాపాలన బాగుందని కోరుకుంటాం. ప్రజాపాలన బాగుందంటే ఇప్పటికే మరి ఊళ్ళలో అమ్మమ్మ తాత అడుగుతారు, పింఛన్ మాకు 4,000 చేస్తున్నాడు, మనకి చేయలేదు, వికలాంగులు మాకు 6,000 పింఛన్ చేస్తున్నారు, మనకి చేయలేదు అని చెప్పి వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇంతవరకు ఒక మాట లేదు, ప్రకటించలేదు. దాని గురించి మీ కామెంట్ ఏంది అసలు? నేను అవ్వ తాతలకి చెప్తా ఉన్న ఒకటే మాట, అప్పుడు కేసీఆర్ ఉన్న గవర్నమెంట్ లో 2014లో ఎన్నికైన తర్వాత ఈ హైవే రోడ్లకు, గుట్టలకి వాళ్ళ పేరు మీదనే వికలాంగుల చైర్మన్ వాసుదేవరెడ్డికి ఇంట్లో 4 పింఛన్లు, ఆయనకు చైర్మన్ పదవి ఇచ్చి అక్కడ పైసలు, ఇలా ఒట్టినగలపల్లి కానీ, షేర్లింగంపల్లి, బాచుపల్లి కానీ ఇవాళ భూ కబ్జాలు చేసుడు, చెరువులను కబ్జా చేసి చెరువుల పేరు మీద దందా చేసిన డబ్బే అక్కడ అప్పుగా ఉన్నది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుగా ఉన్నది. అయినప్పటికీ ఇవాళ కొంతమంది ఆ పావని గౌడ్, పావల గౌడ్ అనే కొంతమందిని పెట్టి పేట ఆర్టిస్టులను పెట్టి అయినా అవ్వకి ఇవ్వలేదు, తాతకి ఇవ్వలేదు. ఇవాళ సన్నబియ్యం ఇచ్చిండు, ఇవాళ ఫ్రీ, ఇవాళ ఉచిత కరెంట్ వస్తూనే ఉండే, ఉచిత బస్సు వస్తూనే ఉండే, ఇవాళ జరుగుతున్న ఇవాళ 64,000 ఉద్యోగాలు వేస్తూనే ఉండే. ఇవాళ ఏదైనా వచ్చిన 2 సంవత్సరాల 10 ఏళ్ల గుడ్డుగురాల పండుదోనవా గడ్డి పీకినవా? ఇలా 2 సంవత్సరాలు ఇప్పుడు ఆయన నోటిఫికేషన్, ఉద్యోగ నోటిఫికేషన్ లేదు అని చెప్పి నిరుద్యోగులకు అన్యాయం చేసిందని చెప్పి కేసీఆర్ గతించి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ సర్కార్ను నిరుద్యోగులు కానీ విద్యార్థులను ఓటేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఆయన కూడా ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంతవరకు నోటిఫికేషన్ లేదు కదా. మీరు అన్న 64 ఉద్యోగాలు కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చిన ఏం కాదు. ఎందుకంటే నిరుద్యోగుల మీటింగ్లో పెట్టినప్పుడు అర్థంకి దయాకరణ కూడా మీ ఓయూ నిరుద్యోగులు అడిగారు. సో అసలు మీరే మీరు నిరుద్యోగుల పక్షాన ఉండాలి, వాళ్ళకు ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వాలని మీరు కూడా అసలు చెప్పాల్సిన అవసరం ఉంది. దాని గురించి చెప్పండి. మీరు రేవంత్ రెడ్డిని ఓకే పొగుడుతురు, మంచిది, మీకు ఆ నాయకుడిని మీకు ఇష్టం ఉండొచ్చు, కానీ నిరుద్యోగుల పక్షాన మాత్రం మీ వాయిస్ వినిపించాలి. నేను రేవంత్ రెడ్డి నాకు చుట్టం కాదు, నేను ఎనుమల సంబంధించిన వారసుని కాదు. నేను ఏమంటా ఉంటా అంటే ఒక నిరుద్యోగిని గతంలో జరిగిన అన్యాయాలను చెప్పినప్పుడే జనానికి అర్థమవుతుంది. గతంలో జరిగిన తప్పులను చెప్పినప్పుడే, వివరించినప్పుడే నీకు కానీ ఎలక్షన్ ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, జర్నలిస్ట్కి ఇల్లు ఇస్తాను అడిచిండా? ఇలా పాషం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టు ఇవాళ తెలంగాణలో అత్యున్నత నాలెడ్జ్ కలిగిన వ్యక్తి పాషం యాదగిరి. సబ్జెక్ట్ డైవర్ట్ పొగుడుతున్నావు అన్నదానికి చెప్తున్నాను. నేను నోటిఫికేషన్ ఇస్తాడు, ఇవ్వను అని ఏ జీవో చెప్పలే కదా. ఇవాళ ఇంకా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు పబ్లిక్. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ ప్రశ్న నన్ను అడగకపోతే నేను రేవంత్ రెడ్డి నేను అడుగుతాను. ఓకే, సో ఇది మొత్తం మీద అయితే మునుగోడు అభివృద్ధి కావాలంటే మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తేనే అభివృద్ధి అవుతుంది, అక్కడ ఉన్న సమస్యలు తీరాలన్నా కానీ అని చెప్పి అడుగుతారు. బెస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే మునుగోడు ఎమ్మెల్యే బెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. సో థ్యాంక్ యూ బ్రదర్.